నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో ఒక అవగాహన పెరగాలి, యువతలో ఒక సామాజిక బాధ్యత రావాలి, సామాజిక స్పృహ రావాలి. ఏ నాయకుడైనా తప్పు చేసి ప్రజా జీవితంలో ప్రజా కోర్టులో శిక్షించే విధంగా యువత పోరాడితేనే ఈ దేశం బాగుపడుతుంది. మీరు పోరాడకపోతే మనకే నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కంపెనీలు కాదు, చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. మీరు ఒక విషయం మన నియోజకవర్గంలో జరిగేటి చూస్తే ఇక్కడే గ్రనైట్ ఉంది. కుప్పం గ్రనైట్ ప్రపంచంలోనే చాలా పాపులర్ గ్రనైట్. గడిచిన 5 సంవత్సరాలు ఎంత దోపిడీ చేశారో మీరే చూడండి. 35 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇప్పుడు ఉన్నా. ఎప్పుడైనా సరే ఎవడైనా ధైర్యం చేసి 1 ఎకరా కానీ ఒక్క తప్పు చేయడానికే ప్రయత్నం చేశారా ఒక్కసారి ఆలోచించుకోండి. నేను మొన్న పోయి చూశాను. మొన్న పోయి చూస్తే కేజీఎఫ్ తరహాలో మొత్తం గ్రనైట్ దోవుకొని అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మన దగ్గరనే ఇలాంటి జరిగాయంటే రాష్ట్రం మొత్తం పరిశ్రమలు పరారైపోయినాయి. భూగర్భ ఖనిజ సంపద మొత్తం లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క గ్రనైట్ పోయింది, ఒక పక్క ఇసుక పోయింది, ఇంకో పక్క బరైటీస్ పోయినాయి, ఇంకో పక్క అల్యూమినియం పోయింది. ఒకటి కాదు, రాష్ట్రంలో ఉండే భూగర్భ ఖనిజ సంపద దోచేసిన దుర్మార్గులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ప్రజల ఆస్తి, ఆ ఆస్తి మీకు రావాలి. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే భూగర్భ ఖనిజ సంపద నుంచి పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయి. దోపిడీ చేసి రా మెటీరియల్ అమ్మేస్తే మీకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కూడా లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొత్తగా ఒక థియరీకి వచ్చారు. వీళ్ళకి లిక్కర్లో డబ్బులు వచ్చాయి, మద్యంలో అది ఒక స్టాచ్యురేషన్కి వచ్చేసింది. దాని తర్వాత గంజాయి అమ్మి డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళ మనుషులు ముందుకు వచ్చారు. దానిపైన ఏమీ మాట్లాడే పరిస్థితులు వీళ్ళు లేరు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకొచ్చింటూ జాతిని నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే చాలా బాధేస్తుంది. మేము మాట్లాడి తిరిగి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ అదే సమయంలో ఏదైతే లిక్కర్ ఉందో జే బ్రాండ్స్ ఉన్నాయో పూర్తిగా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ఎన్డీఏ తీసుకుంటాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా భయంకరం. ఇప్పుడు మా తమ్ముళ్ళంతా టెక్నాలజీ బ్రహ్మాండంగా వాడుతున్నారు. టెక్నాలజీ కానీ దుర్మార్గుడి చేతుల్లో ఉంటే ఎంత అరిష్టమో మీరు ఒక్కసారి మా తమ్ముడు ఇంటికి పంపిస్తున్నాడు, చూపిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కొలకందరూ చూపిస్తున్నాడు. ఎంత భయంకరం అంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా నేను ఒకప్పుడు చూసేవాడిని. టెండర్లు వేయడానికి ఒకప్పుడు రాయలసీమలో కొంతమంది దుర్మార్గులు ఫ్యాక్షన్ నాయకులు టెండర్లు వేయనీయకుండా అడ్డం పడేవాళ్ళు. అప్పట్లో నేను చేసిన పని 95 బిగినింగ్లో టెండర్లు వేయాలంటే ఎస్సీ ఆఫీసులో పెడితే వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని ఎస్పీ ఆఫీసులో కూడా టెండర్ బాక్స్ పెట్టి అక్కడ వేయించి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశా. ఇప్పుడు ప్రమాదం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఎట్లా జరిగిందని చూస్తే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. టెండర్లన్నీ వేస్తారు, వీళ్ళ మనుషులు ఉంటారు. 4 గంటలకు ఫైనల్ టెండర్ వేయాలంటే 3:45 చెప్పి లోయెస్ట్ పలానోడు వేశాడు, దానికంటే తగ్గించేసుకోమని వీళ్ళు చెప్తే వాళ్ళు తగ్గించేస్తే వాడికి ఎవడికి రాదు, వీళ్ళకే టెండర్లు వస్తాయి. పాస్వర్డ్ వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. రెండోది మీరు చూస్తే నిన్న మొన్న కొత్త భూ చట్టం ఒకటి తీసుకొచ్చారు. దానికంటే ముందు మీరు ఒకసారి చూస్తే మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేశారు. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఎల్లయ్య భూమి పుల్లయ్యకి రాసేయాలంటే 1 నిమిషంలో సర్వే నెంబర్ మారిస్తే మీ పని గోవిందా గోవిందా.
ఇప్పుడు అదే జరిగింది. నేను చూశారు. సుబ్బారావు అనే వ్యక్తి ఒంటిమిట్టలో 3 ఎకరాల భూమి, నేను ఒంటిమిట్ట డెవలప్ చేసి ఆదాయం పెరిగింది, భూమి విలువ పెరిగింది. పాపం అప్పులైనాయి. అప్పుల కన్నీ కట్టేసి ఆయన మొత్తం చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఓన్లీ సబ్ నెంబర్ ఆ పట్ట వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు, నెంబర్ మార్చేశారు. తిరిగి తిరిగి అవస్థపడ్డాడు. ఎవరు సమాధానం చెప్పలేదు. కడాని ఇంకా బతుకు మీద ఆశ నశించి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చాడు. ఆ వార్త విని భార్య కుమార్తె కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు కోరుతున్నానంటే, రేపు మీ ఇంటి మీద మీకు హక్కు ఉండదు, మీ భూములు మీ చేతుల్లో ఉండవు. ఇక్కడ ఉంటాడు ఒక చిల్లర మనిషి ఉంటారు కుప్పంలో కూడా. నా నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నియోజకవర్గం అపోజిషన్ నియోజకవర్గం. ఇక్కడ ఉంటే పేటీఎం బ్యాచ్ తయారై కుప్పంలో ఇష్టానుసారంగా నన్నే బెదిరించే పరిస్థితికి వచ్చారంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బయట రాగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? మీకు భద్రత అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమనుకుంటున్నారు? ఏదో చంద్రబాబు నాయుడు ఎన్నిక, ఆయన చూసుకుంటాడు, అవసరమైతే ఆయనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే ఆయనే ఊరూరు తిరుగుతాడు, ఒకవేళ గెలిస్తే ఆయనే కదా ముఖ్యమంత్రి, నాకేం వస్తుందని మీరు అనుకుంటున్నారు. అదే ప్రమాదం. మీరు ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే యువత ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి జీవితంలో ఎప్పుడు ప్రజా జీవితంలో ఉండకుండా, ప్రజాక్షేత్రంలో ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది. చూసారా, ఇప్పుడు ఎడుగుడు భోజనం చేస్తారు. చెప్పండి, నువ్వు నీ పార్టీకి నీకు చెల్లైపోయింది, పోయే రోజులు వచ్చాయి, ఇంకా నువ్వు పరిస్థితి లేదని చెప్పి చూపించి ఓటేసి బుద్ధి చెప్పండి.